H1B వీసా ఫీజులు భారీగా పెంచుతూ ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయంతో టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే H1B వీసా ఫీజులపై గందరగోళంతో వాటిపై క్లారిటీ ఇచ్చారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. H1B వీసాపై విధించిన $1,00,000 ఫీజు ఇయర్కు సంబంధించింది కాదని లీవిట్ తెలిపారు. H1B వీసా కోసం అప్లై చేసుకునే టైంలో చెల్లించాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని స్పష్టత ఇచ్చారు. సెప్టెంబర్ 21కి ముందు H1B వీసా కోసం అప్లై చేసుకున్న వారికి రూల్స్ వర్తించవని చెప్పారు. ఇప్పటికే H1B వీసా ఉండి అమెరికా బయట ఉన్న వారికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదన్నారు. వీసా ఉన్న వారికి $1,00,000 ఫీజు కట్టనవసరం లేదన్నారు. అమెరికా బయట ఉన్న వారంతా ఎప్పట్లాగే తిరిగి రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని చెప్పారు. వన్ టైం $1,00,000 ఫీజు కొత్తగా H1B వీసాకు అప్లై చేసుకునే వారికి మాత్రమే అమలు చేస్తామని, ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్కు వర్తించదని స్పష్టత ఇచ్చారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ. H1B వీసా ఫీజులు భారీగా పెంచుతూ ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయంతో టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే H1B వీసా ఫీజులపై గందరగోళంతో వాటిపై క్లారిటీ ఇచ్చారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్. H1B వీసాపై విధించిన $1,00,000 ఫీజు ఇయర్కు సంబంధించింది కాదని లీవిట్ తెలిపారు. H1B వీసా కోసం అప్లై చేసుకునే టైంలో చెల్లించాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని స్పష్టత ఇచ్చారు. సెప్టెంబర్ 21కి ముందు H1B వీసా కోసం అప్లై చేసుకున్న వారికి రూల్స్ వర్తించవని చెప్పారు. ఇప్పటికే H1B వీసా ఉండి అమెరికా బయట ఉన్న వారికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదన్నారు. వీసా ఉన్న వారికి $1,00,000 ఫీజు కట్టనవసరం లేదన్నారు. అమెరికా బయట ఉన్న వారంతా ఎప్పట్లాగే తిరిగి రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని చెప్పారు. వన్ టైం $1,00,000 ఫీజు కొత్తగా H1B వీసాకు అప్లై చేసుకునే వారికి మాత్రమే అమలు చేస్తామని, ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్కు వర్తించదని స్పష్టతనిచ్చారు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ.